పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మోషే చేతిలో ఉన్న కర్ర దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడానికి ఉపయోగించుకున్నాడు. ఒకవేళ మన చేతిలో ఉన్న కర్ర అయితే ఏదైనా సామాన్యమైన పనికి ఉపయోగిస్తాం. కానీ దేవుని చేతిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మోషే చేతిలో ఉన్న కర్రను ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయబడి వారు వెళ్ళడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. ఉదయకాల సమయంలో ఈ మాట దేనికి చెప్తా ఉన్నాను అంటే, ఎవరి చేతుల్లో మనం ఉన్నాము, ఎవరి చేతుల్లో మనం ఉన్నాము. తర్వాత దావీదు దగ్గర ఉన్న వడిసె విసరడం, అది దేవుడు ఉపయోగించుకున్నప్పుడు ఒక పెద్ద శత్రువుని దేవుడు ఓడించడానికి దేవుడు వాడుకున్నాడు. దేవుని చేతిలో దావీదు ఉన్నాడు కాబట్టి ఆ పని జరిగింది. మూడవదిగా యేసుప్రభువారి చేతిలోనికి వచ్చిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా చాలా మందికి అవి పంచిపెట్టబడడానికి ఇంకా మిగిలి ఉండడానికి కూడా దేవుడు వాడుకున్నాడు. ఎవరి చేతుల్లో మనమున్నాము. ఉదయకాల సమయంలో ఒక ఆహ్వానం ఏంటి అంటే, ఒక ప్రోత్సాహకరమైన విషయం ఏంటి అంటే, దేవుని అధికారం క్రింద ఉన్నామా, దేవుని చేతిలో మనం ఉన్నామా. ఒకవేళ మన చేతిలో క్రికెట్ బ్యాట్ ఉందనుకోండి, వేలం వేసినా ఎవరన్నా కొంటారో కొనరో కూడా చెప్పలేం. కానీ సచిన్ వాడిన క్రికెట్ బ్యాట్ని వేలం వేసాం అనుకోండి, ఖచ్చితంగా కొంటారు. ఎవరి చేతుల్లో మనం ఉన్నాం. 2026వ సంవత్సరాన్ని దేవుడు ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించాడు. మార్చి నెల ముగింపులోనికి వచ్చాం. కొంచెం బిజినెస్ పీపుల్, జాబ్ హోల్డర్స్ అంటారు అకాడమిక్ ఇయర్ క్లోజింగ్ టైం అంటారు. అకాడమిక్ ఇయర్ క్లోజింగ్ టైంలో ఉన్నాము. ఎవరి చేతుల్లో మనం ఉన్నాము, ఎవరి అధికారం క్రింద మనం ఉండడానికి ఇష్టపడతా ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యము నీ జీవితంలో ఆ వాక్యానికి అధికారం కలిగిన స్థానాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నామా. దేవుని వాక్యాన్ని ఇతర పుస్తకాలు చదివినట్లుగానే దీన్ని కూడా చదువుకుని మనం వెళ్ళిపోయే వారంగా ఉన్నామా. ఆర్ఆర్కే మూర్తి గారిని ఒక రోజున ఒక ప్రశ్న అడిగారంట. మూర్తి, నువ్వు యేసుప్రభువారిని వెంబడిస్తున్నావని తెలిసింది, బైబిల్ని చదువుతున్నావని తెలిసింది, అంటే ఎందుకు ఆ పని చేస్తున్నావు అంటే, ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, ఆ బైబిల్ నన్ను మారుస్తుంది. ఆ బైబిల్ ఏం చేస్తుంది? నన్ను మారుస్తుంది. అది దేవుని వాక్య అధికారం క్రిందకి మనం వచ్చినప్పుడు దేవుడు మన జీవితాలను మనము ఊహించిన దానికంటే కూడా శ్రేష్టమైనవిగా కూడా ఆయన చేయగలరు. లాస్ట్ టైం ఎప్పుడో నేను చెప్పాను అనుకుంటాను, ఒక వీధిలో వ్యాపారం చేసే ఒక చిన్న వ్యక్తి, అంటే తినుబండారాలు, ఇంకా చెప్పాలి అంటే పుల్లకి చుట్టూరు షుగర్తో ఒక బబుల్ లాగా వస్తుంది కదా, ఏమంటాం దాన్ని, దాన్ని అమ్ముకునే ఒక వ్యక్తి ఒక 5 అనాథ పిల్లలకి స్టడీ చెప్పించడానికి దేవుడు ఆయన్ని వాడుకుంటాం. కేరళ ప్రాంతంలో నత్తితో ఉండే ఒక వ్యక్తిని బైబిల్ టీచర్గా దేవుడు వాడుకుంటా ఉన్నాడు.
ఎవరి చేతుల్లో మనం ఉన్నాం? వాక్యం యొక్క అధికారం క్రిందకి మనం రాగలుగుతూ ఉన్నామా? అందరం కలిసి ఈ యొక్క సమయంలో 15వ కీర్తన మార్చి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 15వ కీర్తన 5 వచనాలు ఉన్నాయండి. మనం మార్చి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పేజ్ నెంబర్ 458. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మూడవ వచనం, అటివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఐదవ వచనాన్ని కలిసి చదువుకుందామండి. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, ఇంతవరకు ఆరాధన వర్తమానం ద్వారా హోసన్న జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీ ఆధిక్యత, మీ త్యాగము, మీ తగ్గింపు గురించి మాతో మాట్లాడుతూ వచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తిరిగి కొద్ది నిమిషాలు మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి, విశ్వాసంలో ప్రోత్సహింపబడడానికి మీ వాక్య భాగాల ద్వారా మాతోనూ మీరు మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఆమెన్. ఈ కీర్తన 15వ కీర్తనలో 5వ వచనంలో చివరి మాటను ఒకసారి చదవండి. 15వ వచనం, 15వ కీర్తన 5వ వచనంలో చివరి మాట, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఒక స్థిరమైన జీవితం గురించి ఈ కీర్తన వ్రాయబడిందా అంటే, స్థిరత్వం వైపు ప్రయాణం చేసే జీవితాన్ని గురించి ఈ కీర్తన వ్రాయబడింది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఒకవేళ స్థిరత్వం కోసం చూసేవారిగా ఎవరైనా ఉంటే, దావీదు ద్వారా మనకి ఒక ఆన్సర్, సమాధానం ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం గమనించవచ్చు. తర్వాత మనం చదివితే గనక, ఇంకొక కీర్తనలో కూడా మనం చదివితే గనక చూడండి, అందరం కలిసి 24వ కీర్తన 5వ వచనం. 24వ కీర్తన 5వ వచనం చదువుదామా? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఎవరు దేవుడు మేలు చేసే జీవితాన్ని కలిగి ఉంటారు? 15వ కీర్తన ప్రకారంగా ఎవరు దేవుడు అనుగ్రహించే స్థిరమైన జీవితం వైపు ప్రయాణం చేస్తారు? ఇక్కడ ఆశీర్వాదము అనే మాట ఉంది కదా. ఆశీర్వాదము అనే మాట ప్రపంచంలో ఉన్న ప్రతి రిలీజియన్లో ఉన్న వ్యక్తి కూడా ఇష్టపడే మాట. దానికి ఎడ్యుకేషన్తో సంబంధం ఉండదు, దానికి ఇంకా ఏ బ్యారియర్స్ లేవు. ఆశీర్వాదము అనే మాట ప్రతి వ్యక్తి కూడా ఇష్టపడతాడు. ఇక్కడ వ్రాయబడిన మాట, దేవుడు మేలు చేసే జీవితాన్ని ఎలా కలిగి ఉండాలి, దేవుడు స్థిరత్వాన్ని ఇచ్చే జీవితాన్ని ఎలా కలిగి ఉండాలి
ఇంకొక మాట కూడా మనం చదువుదాము అందరం కలిసి. 89వ కీర్తన, రండి అందరం కలిసి 89వ కీర్తన 21వ వచనం చదువుదాము అందరం కలిసి. 21వ వచనం ఏమని రాయబడింది? నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. దేవుడు తోడై ఉండే జీవితం గురించి ఇక్కడ రాయబడింది కదా. ఈ 3 మాటలు ఒకసారి మనం ఆర్డర్లో పెట్టుకుంటే కనుక, దేవుడు స్థిరత్వం ఇచ్చే జీవితం ఎలా కలిగి ఉండొచ్చు? దేవుడు నా జీవితంలో మేలు చేసే జీవితాన్ని నేను ఎలా కలిగి ఉండొచ్చు? లేకపోతే దేవుడు తోడై ఉండే జీవితాన్ని నేను ఎలా కలిగి ఉండొచ్చు? ఒక వ్యక్తి యుద్ధంలో గాయపడ్డాడు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. బెడ్స్ అన్నీ కూడా యుద్ధంలో గాయపడిన వారందరితో నింపబడి ఉన్నాయి. హాస్పిటల్లో బెడ్స్ ఏమీ కూడా ఖాళీగా లేవు. కొన్నిసార్లు కొన్ని హాస్పిటల్స్లో మనం చూసాం, ఈవెన్ కారిడార్లో కూడా పేషెంట్స్ని పెట్టి ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు మనం చూసాం. నేను కోవిడ్ టైంలో మా అక్కని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు లోపల బెడ్స్ లేవంటే నేను డాక్టర్తో ఏమన్నానంటే, డోర్ బయట పెట్టైనా ట్రీట్మెంట్ చేయండి, నాకు ఓకే అని అడిగాను. వాళ్ళు అది కూడా లేదు అన్నారు. అతన్ని స్ట్రెచర్ మీద పెట్టినప్పుడు గోడ మీద ఒక కొటేషన్ కనిపిస్తూ ఉంది. కనిపించే నక్షత్రాల వెనకాల దేవుడు ఉన్నాడు అనే కొటేషన్ కనిపిస్తూ ఉంది. ఇతను స్ట్రెచర్ మీద చాలాసేపు అలాగే ఉన్నాడు. ఇలా అనుకుంటున్నాడు, ఎక్కడో ఉండే దేవుడు నాకు ఎందుకు, నాకు తోడై ఉండే దేవుడు నాకు కావాలి కదా. ఇప్పుడు మనం చదివిన కీర్తనలో చూడండి, దేవుడు ఆ కీర్తనాకారుడికి ఎలా ఉన్నాడంట. ఆ వచనం చదవండి, 89వ కీర్తన 21వ వచనంలో ఏమని రాయబడి ఉంది? నా చెయ్యి ఎడతెగక అతనికి. ఏమండి, తోడై ఉండే దేవుడా అని ప్రశ్న వేసుకుంటే అవును అనే జవాబే వస్తుంది కదా. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చే స్థిరత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నవి, ఇంకా సెటిల్మెంట్ అవ్వలేదు, లాస్ట్ ఫ్యూ మంత్స్ ఒక తమ్ముడు కాల్ చేసి అనేవాడు, అన్న అందరికీ జాబ్ వచ్చేసింది అన్న, నాకు రావట్లేదు అని చెప్పేవాడు. ఏం చెప్పాలి అటువంటి టైంలో పిల్లలకి? దేవుడు సర్వాధికారి, తన సమయంలో తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన అధికారాన్ని మనం నమ్మగలగాలి. తర్వాత ఒకరోజు ఫోన్ చేశాను. నేను ఏదో మేలుల కోసమే చెప్పట్లేదు, కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని యందు నమ్మిక ఉంచాం. ఈ కీర్తన రాసింది దావీదు అనే మాట మనకి 15వ కీర్తనలో అర్థమవుతా ఉంది. దావీదు యొక్క జీవితాన్ని కొంచెం మనం దగ్గరగా చూస్తే గనక, మొదటిది, దావీదు యొక్క జీవితంలో దేవుడు ఆయన్ని రాజుగా చేసినప్పుడు ఆయన చేసిన పరిపాలన గురించి దేవుడు ఏమని చెప్పాడంటే, నా ప్రజలను యథార్థంగా పరిపాలించాడు దావీదు అని వ్రాయబడింది. అంటే దేవుడు ఏ బాధ్యతను ఇచ్చాడో ఆ బాధ్యతలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మనకి కూడా బాధ్యతలను ఇచ్చాడు, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామా? ఒకవేళ మన బాధ్యతల్లో నమ్మకత్వం లేకపోతే, యేసుప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పారు కదా. ఒక వ్యక్తికి కొన్ని తలాంతులు ఇచ్చారు, ఒక వ్యక్తికి ఇంకొన్ని తలాంతులు ఇచ్చారు, ఒక వ్యక్తికి ఇంకొక తలాంతు ఇచ్చారు. వాళ్ళందరినీ లెక్క అడిగినప్పుడు తలాంతులు మంచిగా బాధ్యతలు మంచిగా ఉపయోగించుకున్న వారిని యేసుప్రభువారు ఏమని పిలిచారు? బలా మంచి నమ్మకమైన. మన బాధ్యతలలో
ఎలా ఉన్నాము? దావీదుకి దేవుడు ఒకవేళ కాపరిగా ఉంచినా గొర్రెలను కాపాడుతూ వచ్చాడు, రాజుగా ఉంచినా ఆయన పరిపాలన గురించి దేవుడు చాలా పాజిటివ్ వేలో మెన్షన్ చేసినట్లుగా మనం చూస్తాం. రెండవది, దావీదుకి దేవుడు సితారా వాయించడం, పాటలు పాడడం అనే వరం ఇస్తే దావీదు ఎలా ఉపయోగించాడో చూడండి. దాని గురించి ఏమని వ్రాయబడిందో 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి. అందరం కలిసి చదువుదామా? సిస్టర్ గారు ముందు తీశారు. 23వ అధ్యాయం 1వ వచనం, పేజ్ నెంబర్ 274. 23వ అధ్యాయం 2వ సమూయేలు చదువుదామా? దావీదు రచించిన చివరి మాటలు, క్లోజింగ్ వర్డ్స్, చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే: యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇజ్రాయేలీలో స్తోత్ర గీతములను ఏ గానం చేశాడంట? అంటే ఇక్కడ స్కిల్ని బట్టి ఈ పేరు చెప్పబడిందా? హార్ట్ని బట్టి ఈ పేరు చెప్పబడిందా? ఓకే, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండలేం కాబట్టి ముందుకు వెళ్ళిపోతా ఉన్నాము. దేవుడు పాడే తలాంతి ఇచ్చిన దానిని మరలా దేవుడు రికగ్నైజ్ చేసి దావీదు దేవుని కొరకు ఏ గానం చేశాడంట? మధుర గానం. గొర్రెలనిచ్చిన, ప్రజలనిచ్చిన ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు. దేవుడు తలాంతులను ఇస్తే దేవుణ్ణి కొరకే ఉపయోగించాడు. నేనంటున్నాను, దేవుడు నీ జీవితంలో ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా తలాంతులు ఇస్తాడు దేవుడు. నువ్వు వాటిని దేవుని కొరకే వాడగలుగుతూ ఉన్నావా? దేవుణ్ణి కొరకే వాడగలుగుతూ ఉన్నామా? అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, మీరు ఏమి చేసినాను, భోజనము చేసినాను, పానము చేసినాను దేవుని మహిమ కొరకే. బహుశా నేను అనుకుంటున్నాను, వాటిని కాచినప్పుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కాపాడాడు, పరిపాలన కూడా చేశాడు. తర్వాత తనకి ఇవ్వబడిన పాటలు పాడే వరంలో కూడా దేవుని కొరకై వాటిని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. మూడవది, దావీదుకి వడిస విసరడం వచ్చు. ఆ వడిస విసిరేయడం గురించి ఏమని రాయబడిందో చూడండి. ఈ మధ్య మన సియోను వాట్సాప్ గ్రూప్లో కూడా మనకి డైలీ డివోషన్లో కూడా ఈ మాట పెట్టారండి. 1 సమూయేలు గ్రంథం అందరం కలిసి చార్లెస్ స్పర్జన్ డైలీ డివోషన్స్లో ఆ మాట వచ్చింది. చూడండి, అందరం కలిసి 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం చదువుదాం అందరం కలిసి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఏమండి, ఈ మాట ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? దావీదు గొల్యాతు ముందు చెప్తా ఉన్నాడు. ఇటు ఇజ్రాయేలీలు ఉన్నారు, ఇటేమో ఫిలిష్తీయులు ఉన్నారు. మేబీ గొల్యాతు దావీదు ఇలా ఉంటే, గొల్యాతు దగ్గర ఈట ఉంది, గొల్యాతు దగ్గర డాలు ఉంది. అంతకుముందే సౌలు అంటాడు, ఏమంటాడంటే, నువ్వు యుద్ధానికి వెళ్తానంటున్నావు కదా గొల్యాతు మీదకి, నా శిరస్త్రాణాన్ని తీసుకో, నా ఈటని తీసుకో, వీటిని తీసుకో అంటాడు. దావీదు అంటాడు, అవేమి నాకు అవసరం లేదు అంటాడు. అంటే వాటిని తీసుకోడు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే, అక్కడ వాటిని తీసుకోడు. ఎక్కడికి వచ్చి అంటాడు, గొల్యాతు ఇలా చెప్తున్నాడు, దేవుడు నీ చేతిలో ఉన్న కత్తె లేకపోతే ఇంకోటి ఏదో నిన్ను రక్షిస్తుందని అనుకోకు. దానికి వడిసి విసరడం ఒకటే వచ్చు. దాన్ని తీసుకుని
గొల్యాతు మీదకి దాన్ని ఉపయోగించినప్పుడు దేవుడు దాన్ని వాడుకున్నాడు కదా. ప్రశ్న ఏంటి అంటే ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన వాటిని ఎలా ప్రభు బలలో చేవేసే ముందు దేవునికి మహిమకరంగా మనం వాటిని ఉపయోగిస్తూ ఉన్నామా? ఒకవేళ మన బాధ్యతల విషయంలో నమ్మకంగా లేకపోతే దేవుడు అడుగుతాడు కదా. మనకి ఇవ్వబడిన తలాంతుల విషయాలలో పని చేయకపోతే దేవుడు లెక్క అడుగుతాడు కదా. పదిహేనవ కీర్తనను దావీదు రాస్తా ఉన్నాడు. ఈ కీర్తనలో నుంచి కొన్ని విషయాలు మనమందరం కలిసి నేర్చుకోవడానికి కొద్ది నిమిషాలు మనం ఈ కీర్తనను కొన్ని విషయాలు మనం ఈ కీర్తనలో నుంచి మనం నేర్చుకుందాం. అందరం కలిసి మొదటి వచనాన్ని చదువుకుందామండి. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఏమండి, మొదటి వచనంలో జాగ్రత్తగా గమనించండి. ఒకటి, అక్కడ ఉపయోగించబడిన మాటలు పరిశుద్ధ పర్వతము. దాన్ని మనం ఏం తెలియజేస్తుందంటే దేవుడు పరిశుద్ధుడు. గాడ్ ఈజ్ హోలీ అనే మాటను దావీదు చెప్తా ఉన్నాడు. తర్వాత యెహోవా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవా అనే మాటకి అక్కడ ఉపయోగించిన మాటకి నిత్యుడు, సర్వశక్తి కలిగిన వాడు, నిబంధనను నెరవేర్చేవాడు, కవనెంట్లో నిబంధన ప్రేమను చూపించేవాడు. దావీదుకి దేవుని గురించిన ఎటువంటి అవగాహన ఆయన కలిగి ఉన్నాడు? ఈ మొదటి వచనంలో దావీదు ఏం ఉపయోగిస్తూ ఉన్నాడంటే గుడారము అనే మాట, పరిశుద్ధ పర్వతము అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. గుడారము అంటే ప్రత్యక్షపు గుడారం తీసుకోవచ్చు. పరిశుద్ధ పర్వతము అంటే ఈ రెండిటిని మనం చూస్తే దేవుడు తన ప్రజలైన వారిని సంధించడానికి, కలుసుకోవడానికి, లేకపోతే ప్రత్యక్షతను, ఆయన సన్నిధిని అనుగ్రహించడానికి ఉపయోగించిన రెండు మాటలు అవి. ఇంకొక విధంగా చెప్పాలి అంటే 15వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుంది అంటే దేవునితో సహవాసాన్ని గురించి చెప్తా ఉంది. ఎవరితో సహవాసం? చెప్పండి, ఎవరితో సహవాసం? దేవునితో సహవాసాన్ని గురించి, ఫెలోషిప్ గురించి మాట్లాడుతూ ఉంది. కొంతమంది ఏమీ లేని వారిని ఒక ప్రెసిడెంట్ హౌస్కి ఇన్వైట్ చేశారనుకోండి. ఈ 15 మంది వాళ్ళు వెళ్ళగానే ఏమడుగుతారంటే మమ్మల్ని ఎందుకు ఆహ్వానించారు అని అడుగుతారు. రెండవది, ప్రెసిడెంట్ హౌస్లోనికి వచ్చాం కదా, ఇక్కడ మేము ఎలా ఉండాలి అనేది కూడా అడుగుతారేమో. బహుశా దావీదు దేవునితో సహవాసానికి కొనసాగడానికి, లేకపోతే దాన్ని కంటిన్యూ అవడానికి ఏమేమి కలిగి ఉండాలో ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ కూడా ఒక స్థిరమైన జీవితం వైపు నడిపిస్తాయి కదా, దేవుడు కార్యము చేసే జీవితం వైపు నడిపిస్తాయి కదా, దేవుడు తోడై ఉండే జీవితాన్ని అనుభవించడానికి నడిపిస్తాయి కదా ఈ లక్షణాలన్నీ. దావీదు వేటిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఏ లక్షణాలను గురించి దావీదు చెప్తా ఉన్నాడు చూడండి. అందరం కలిసి 15వ కీర్తన 2వ వచనంలోనికి వద్దాం. 15వ కీర్తన 2వ వచనంలో ఏమని రాయబడింది? యథార్థమైన ప్రవర్తన. ఏంటి దీని అర్థం? యథార్థమైన ప్రవర్తన అంటే, యథార్థమైన ప్రవర్తన అంటే దీని అర్థం ఏంటి అంటే ద్విమనస్సు అంటాం కదా, రెండు మనసులు అనే మాట విన్నారా? ద్విమనస్కులై ఉండకుడి. మనం వాక్యంలో కూడా ద్విమనస్సు కలిగి ఉండడం అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే,
ఒకవేళ ఇంటిలో ఉన్నప్పుడు నా ప్రవర్తన వేరుగా ఉంటుంది, చర్చిలో ఉన్నప్పుడు నా ప్రవర్తన, చర్చిలో ఉంటే అంతా హోలీ, ఏంజిల్ తర్వాత నేనైనా అన్నట్టు కనిపిస్తాం. ఇంటిలోనికి వెళ్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కూడా. ప్రవర్తన మారిపోతూ ఉందా? ప్రాంతాన్ని బట్టి, వ్యక్తులను బట్టి ప్రవర్తన మారిపోతూ ఉందా? అందుకే మనం గమనిస్తే కనుక ఆ ప్రవర్తన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు, చెప్పండి ఏం శుద్ధి చేయబడాలి? ఇటువంటి ప్రవర్తన రావాలి అంటే ఎక్కడ కడగబడాలి? కలువరి శిలువ రక్తంలో కడగబడాలి కదా. ప్రతి మాలిన్యాన్ని, ప్రతి దుర్నీతిని, ప్రతి అపరాధాన్ని, ప్రతి అతిక్రమాన్ని, ప్రతి దోషాన్ని కడిగి వేసే శిలువ రక్తం దగ్గరికి రావాలి కదా. హృదయం శుద్ధి చేయబడాలి. అందుకే ఇక్కడ 2 మాటలు చూపించి నేను ముందుకు వచ్చేసాను. అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి చదువుదాము. కీర్తనలు 37:23. అందరం కలిసి కీర్తనలు 37:23 చదువుదాం. అందరం కలిసి 37, అందరం కలిసి 23వ వచనాన్ని ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 37:23 ఏమని రాయబడింది? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించిన. దేన్ని చూసి చెప్పాలి? దేన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు? ప్రవర్తన. నా ప్రవర్తన ప్రదేశాన్ని బట్టి మారిపోతూ ఉంటే, నా ప్రవర్తన వ్యక్తులను బట్టి మారిపోతూ ఉంటే, నేను ఇంకా సరిచేయబడవలసిన స్థితి చూపిస్తూ ఉంది కదా. ఆత్మీయమైన జీవితంలో కొదువను చూపిస్తూ ఉంది కదా. వ్యక్తిగతంగా మన ప్రవర్తన కూడా దేవునికి ఆనందము కలుగజేసేది అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ఆనందము కలుగజేసేది. నాకు తెలిసిన ఒక తమ్ముడు వాళ్ళ బాబుని సెయింట్ ఇగ్నీషియస్లో జాయిన్ చేశాడు. వాడు నర్సరీలో ఫస్ట్ వచ్చాడంట. నర్సరీలో ఎక్కడొచ్చాడు? అసలు వాళ్ళ డాడీ చూడాలి. ప్రవర్తన. ఏమండి, దేవుడు కూడా మన ఎడల అలా ఆనందించాడా? ఆనందిస్తాడు కదా. ప్రవర్తన, మన ప్రవర్తనను చూసి ఆయన ఆనందిస్తాడు. రెండవది సామెతలు 15:8. అందరం కలిసి సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం ఏమని వ్రాయబడింది? 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. కింద చూడండి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎవరి ప్రార్థన? యథార్థవంతులు. మనం కీర్తన 15లో 2వ వచనం ప్రారంభంలో మాట ఏంటి? యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన ప్రార్థన. యథార్థమైన ప్రార్థన దేవునికి ఏమంట? చెప్పండి, ఏమంట? ఇష్టమైన. దేవునికి ఇష్టమైన ఏ జెన్యూన్ క్రై, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడిన శుద్ధమైన హృదయం కలిగిన వారి యొక్క ప్రార్థన దేవునికి ఆనందకరమైనది. ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో స్థిరత్వం వైపు నడిపించాలన్నా, మేలు చేయాలి అన్నా, దేవుడు తోడై ఉండే స్థితిని అనుభవించాలి అన్నా ఏం కలిగి ఉండాలి అంటే యథార్థమైన ప్రవర్తన. రెండవది చూద్దాం. 15వ కీర్తన 2వ వచనం 2వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం అందరం కలిసి. యథార్థమైన ప్రవర్తన కలిగి, తర్వాత ఏమని రాయబడింది అండి? నీతిని
అనుసరించుచు. ఏంటి దీని అర్థం అంటే క్రియలు. క్రియలు కలిగిన జీవితం. యేసుప్రభువారు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆకలి వేసినప్పుడు అంజూరపు చెట్టు ఒకటి కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళారు. చూడ్డానికి చాలా పచ్చగా ఉంది. దాని దగ్గరకు పోయి ఆయన చూసినప్పుడు తినడానికి ఒక్క ఫలం కూడా దానిలో నుంచి ఏమీ కూడా కనబడలా. ఒకవేళ మన జీవితాలు కూడా పచ్చగా ఉన్న స్థితిని కనపరుస్తూ ఉన్నామేమో, ఈవెన్ నాతో సహా పచ్చగా ఉన్న స్థితిని మనం కనిపిస్తూ ఉన్నామేమో, కలిగి ఉన్నామేమో. ఫలాలు మన జీవితంలో, క్రియలు మన జీవితంలో ఉన్నాయా? మీరు చనిపోయిన తర్వాత మీతో వచ్చేవేంటో తెలుసా? వాని క్రియలు అని చెప్పండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు, చెప్పండి. వాని క్రియలు వాని వెంట వెళ్తాయి. దేవుని కోసం ఇక్కడ క్రియలు కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఆ క్రియలే నువ్వు చనిపోయిన తర్వాత నీ వెంట వచ్చేవి, ఆ క్రియలే. జయలలిత గారు చనిపోయినప్పుడు చాలా బంగారం ఉండేది అని చెప్తా ఉన్నారు. ఏమైనా ఒక పావు కేజీ ఏమైనా తీసుకుపోయారా? నో. బైబుల్ ఎంత రియాలిటీ అంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీ వెనకాల వచ్చేవి నీవు భూలోకంలో జీవించే జీవితపు క్రియలు. ఒకవేళ క్రియలు కలిగిన జీవితం మన యొక్క జీవితాలలో లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభువా, నీ కొరకు నేను చిన్నగా ప్రారంభించడానికి సహాయం చేయండి. చిన్న వాటితో స్టార్ట్ చేయండి. దేవుడు ఒకేసారి నిన్ను 100 క్రియలు చేసేమని చిన్న వాటితోనే స్టార్ట్ అవుతుంది. క్రియలు కలిగిన జీవితాన్ని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మూడవది చూద్దాం అందరం కలిసి. 15వ కీర్తన 2వ వచనం 3వ మాట ఏమని రాయబడింది? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యోధా ఒక రోజున యేసుప్రభువారి దగ్గరికి చాలా నవ్వుతా, తన ఫేస్ అంతా ఏదో సంతోషం ఉన్నట్లుగా యేసుప్రభువారి దగ్గరికి వచ్చాడు యోధా ఆయన దగ్గరికి వచ్చి యేసుప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు. వాస్తవానికి ముద్దు దేనికి సంకేతం అంటే గౌరవానికో లేకపోతే కృతజ్ఞతకో దానికి సంకేతంగా ఉంది. ముద్దు పెట్టుకున్న ఈ యోధ అంతకుముందే అక్కడ సైనికులతో చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వానినే మీరు పట్టుకోవాల్సింది. ముద్దు బాగానే ఉంది, కానీ అది హృదయంలో నుంచి వచ్చినది కాదు. హృదయంలో నుంచి వచ్చిన గెహజీ, ఎక్కడికి వెళ్ళావు గెహజీ నువ్వు అంటే ప్రవక్త అడుగుతూ ఉండే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, తన హృదయంలో ఒకటి మాట ఒకటి కదా. అందుకే 51వ కీర్తనలో దావీదు ఏమంటాడు? నువ్వు అంతరంగంలో ఏం కోరుతా ఉన్నావు చెప్పండి. అంతరంగంలో ఏం కోరుతా ఉన్నావు? సత్యాన్ని కోరుతా ఉన్నావు కదా. అంతరంగంలో హృదయపూర్వకముగా నిజము పలుకుట. దేవునితో సహవాసంలో మనల్ని దేవునితో సహవాసంలో ఐక్యంగా ఉంచే విషయాలను మీరు చూస్తూ ఉన్నారా, గమనిస్తూ ఉన్నారా? ఐక్యంగా ఉంచేవి, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారుగా చేసేవి.
తర్వాత వచనంలోనికి వద్దాం అందరం కలిసి. 15వ అధ్యాయం అందరం కలిసి 15వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి. అట్టివాడు నాలుకతో ఏం చేయడంట అంటే అబద్ధము లాడడు. అబద్ధము మనకి క్రొత్త నిబంధనలో కూడా అబద్ధమాడుట మాని నీ పొరుగువానితో ఏం మాట్లాడాలి? సత్యము మాట్లాడాలి. అబద్ధమాడడం మానివేయడం మన జీవితంలో జరిగిందా? చాలా క్లియర్గా అబద్ధమాడుట మాని నీ పొరుగువానితో ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి అని రాయబడింది. చార్లెస్ స్పర్జన్ గారు అబద్ధాన్ని గురించి ఆయన చెప్పే మాట ఏంటంటే, విశ్వాసి అబద్ధాన్ని ప్రాక్టీస్ చేయకూడదు, అంటే కంటిన్యూ అవ్వకూడదు అని చెప్తారు. రెండవది, విశ్వాసి ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు దాస్తాం కదా, అలాగే విశ్వాసి అబద్ధాలలో తన సమయాన్ని జీవితాన్ని ఇన్వెస్ట్ చేయకూడదు. మూడవది, విశ్వాసి అబద్ధంలో ఆనందించకూడదు. ఆనందించకూడదు. ఇక్కడ వ్రాయబడిన మాట, అటివాడు నాలుకతో కొండెమలాడడు. మీరు అనొచ్చు, ఒకవేళ ఈ యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దావీదు జీవితంలో కూడా తప్పు చేశాడా? ఖచ్చితంగా తప్పు చేశాడని బైబిల్ చెప్తుంది. అతను వ్యభిచారం చేశాడు, ఆ తర్వాత హత్య చేశాడు, ఖచ్చితంగా బైబిల్లో అవి రాయబడ్డాయి. కానీ దేవుడు తనతో మాట్లాడినప్పుడు నేను పాపిని అని కూడా దావీదు ఒప్పుకుని దేవుని దగ్గర సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అటువంటి హృదయపు స్థితి మనం కలిగి ఉన్నామా? దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది అని చదువుకుంటాము. అది మన తలంపులను శోధించేదని చదువుకుంటాము, మన మూలుగులోనికి వెళ్ళేది అని చదువుకుంటాము. అలా మన హృదయంలోనికి వెళ్ళి పనిచేసేదిగా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కొంచెం కష్టంగా అనిపించినా ఇక్కడ కీర్తనాకారుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు స్థిరమైన జీవితం వైపు వెళ్ళాలి. దేవునికి నీకు యాక్సెస్ ఉంటూ, లేకపోతే దేవునికి నీకు సహవాసం ఉంటూ దేవుడు చేసే కార్యాలను అనుభవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట, అటువాడు నాలుకతో కొండెములాడడు. మూడవది చదువుదాము, మూడవ వచనంలో దాని ప్రక్కన ఏముందో చదువుదామా. తన చెలికానికి ఏమి చేయడంట? చెప్పండి, తన చెలికానికి ఏం చేయడంట? నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాను, కీడు చేయడం కొందరికి సంతోషం. నో, కీడు చేసినప్పుడు మానవులంగా తట్టుకోవడం చాలా కష్టం. కానీ తిరిగి కీడు చేయడానికి మాత్రం మనం పిలువబడలేదు. సౌలు చాలా హాని చేశాడు దావీదుకి, కానీ దావీదు దేవునికి దానిని అప్పగించాడు. కీడు చేయకూడదు. మన మట్టికి మనం చేయగలిగిన, ప్రభువా ఆ శక్తిని నాకు ఇవ్వండి అని మనం అడిగి ఆ విషయంలో సమాధానాన్ని పొందుకొనవలసిన వారమై ఉన్నాము. కీడు చేయడు. తర్వాత ఏమని రాబడింది? తన పొరుగువాని మీద ఏం మోపడంట? నింద మోపడు. అంటే పరిశీలన చేసుకోకుండా ఒక వ్యక్తిని గురించి ఒక అబద్ధాన్ని మోపడం, నిందను మోపడం. నువ్వు నిందను మోపుతూ ఉన్నావు అంటే నీ హృదయం దేనితో నింపబడింది? ఏమండి, రాజుగా ఉన్న దావీదు, సింహాసనం మీద ఉన్న దావీదు, సైన్యాన్ని కలిగి ఉన్న దావీదు, దేవుని చేత హెచ్చింపబడుతూ ఉన్న దావీదు
తను వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఒకటి తన అంతరంగపు స్థితి, రెండవది తన పొరుగు వ్యక్తులతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాడో ఆ విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది కదా. నింద మోపడు. 4వ వచనంలో ప్రాముఖ్యమైన మాట చూడండి. 4వ వచనంలో అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని ఏం చేస్తాడంట? చెప్పండి, ఏం చేస్తాడంట? సన్మానించును. బహుశా ఈ మాట చెప్తే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. అప్పుడప్పుడు మా పిల్లలు అంటారు, అన్నతో కలిసి ఫోటో దిగేవాళ్ళం కదా అంటారు. అంటే ఎక్కడైనా మేము బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫోటో దిగాం. సో ఆయన గాడ్ ఫియర్ ఉందా ఆయనకి? ఒకసారి నేనే తీసుకున్నాను వీళ్ళందరినీ. డాడీ నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళావు, ఇప్పుడేంటి తీసుకుపోయాను. యెహోవా యందు భయభక్తులు, వాళ్ళ లైఫే మనతో మాట్లాడుతూ ఉంటుంది కదా. ఎమ రైట్? అవునా కదా? వాళ్ళ జీవితమే మనతో మాట్లాడుతూ ఉంటుంది. మన జీవితమే ఇతరులతో మాట్లాడే ఆ భయభక్తులు కలిగిన అనుభవంలో మనం ఉన్నామా? దేవుని ప్రజల యొక్క సహవాసానికి ప్రాముఖ్యతను ఇచ్చేవారు. ఇక్కడున్న వాళ్ళలో చాలామంది దేవుని సహవాసం అంటే, ఐ థింక్ మీకు ఎంత తెలుసో, ఒకవేళ ఏదైనా సంఘ కార్యక్రమం జరిగినప్పుడు, ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు, అరే అక్కడికి వెళ్తే నేను దేవుని ప్రజల సహవాసాన్ని అనుభవించవచ్చు అనే ఆలోచన కలుగుతూ ఉంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను దేవుని ప్రజలైన వారిని సన్మానిస్తాను, ఆ సహవాసాన్ని నేను కోరుకుంటాను. ఎటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నాము? తర్వాత మనం చూస్తే, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇది మీకు తెలుసు కాబట్టి నేను ముందుకు వచ్చేస్తున్నాను. 5వ వచనంలో మనం ఒకసారి, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధుని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. బహుశా ఈ రెండిట్లకి కలిపి ఒక మాట ఏమని చెప్పొచ్చు అంటే, గ్రీడీనెస్, దురాశ. ఆశను దేవుడు లెక్కిస్తాడు, దురాశ మాత్రం హాని చేస్తుంది. ఆశ మంచిదే, దురాశ మంచిది కాదు కదా. మన డిజైర్స్ విషయంలో, మన కోరికల విషయంలో ఎటువంటి దృక్పథాన్ని మనము కలిగి ఉన్నాము? గ్రీడీనెస్. ఎందుకు ఇవి వస్తే తెలుసో, ఒక వ్యక్తికి కీడు చేయడమో లేకపోతే ఈ గ్రీడీనెస్ ఎందుకు వస్తుందో తెలుసా? రూట్ కాజ్ ఏంటంటే, ఎక్కడో నా అనే, నేను అనే ఒక అహం, లేకపోతే నా అనే ఒక 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 స్థితి ఎక్కడో మనల్ని రూల్ చేస్తూ ఉంటుంది. అది మనలో ఎక్కడైనా ఏర్పడినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి సమాధాన పడకపోతే దేవునితో సహవాసాన్ని మనం ఎలా అనుభవించగలుగుతాం? అందుకే పౌలు అంటాడు కదా, ఇక జీవించువాడను. చెప్పండి, నేను అంటే అక్కడ ఏంటి? నా డిజైర్స్ కాదు, నా విల్ కాదు, నా అహం కాదు, నా సెల్ఫిష్నెస్ కాదు. దేవుని దగ్గర వాటిని మనం పెట్టవలసిన వారమై ఉన్నాం కదా. ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, ముగిస్తూ ఉన్నాను. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తిని మీరు ఎవరినైనా చూసారా? మీరు అలాగే చూస్తున్నారు, నన్ను అడిగినా నేను అలాగే చూస్తాను. ఒక యూనివర్సల్ ఆన్సర్ ఏంటి అంటే, ఈ లక్షణాలన్నీ కలిగిన వారు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన దూషింపబడియు, చెప్పండి, ఆయన దూషింపబడియు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకోవడానికి, దేవునితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు.
ఈ కీర్తన అంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన జీవితాన్ని తెలియచెప్పే కీర్తన కదా. ఒకవేళ ఈ కీర్తనలో ఉన్న ఈ లక్షణాలు క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మనల్ని మారుస్తాయి కదా. క్రీస్తులో ఉన్నవారిగా మనల్ని చేస్తాయి కదా. కాబట్టి ప్రతి విషయంలో కూడా వీలైన అన్ని విషయాలలో మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు టేబుల్ మెసేజ్ అయిపోగానే దగ్గర మనం 6-7 చెప్పుకున్నాం. కనీసం 3 చెప్పకపోతే మిమ్మల్ని ఎవరిని ఇంటికి పంపించాం. ఇక్కడే భోజనాలు వడ్డించి పంపిస్తాం. కనీసం 3 అయినా చెప్పాలి. అన్న పెద్దల మీటింగ్లో చెప్పలేదు కదన్న ఇది అంటారా? అన్న వాళ్ళని అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తా. కొన్ని అయినా మన జీవితం ఎదుట వాక్యపు వెలుగులో ప్రభువా నేను ఎలా ఉన్నాను, నీ చేతిలో ఉన్నానా, నీ చేతిలో ఉండే విధంగా నన్ను చేయండి ప్రభువా. నువ్వు నా అంతరంగాన్ని చూస్తూ ఉన్నావు, నా సంబంధాలను చూస్తూ ఉన్నావు, నా ప్రవర్తనను చూసి ఆనందించే దేవుడువు కదా. నా డిజైర్స్ను కూడా చూస్తూ ఉన్నావు ప్రభువా, నాకు సహాయం. ఒకవేళ ఈ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు నేను వేసుకున్న మార్కులు 0, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కృప దొరుకుతుంది మనకు. ఆయన రక్తంలో మనల్ని కడుగుతాడు, మరలా లేవనెత్తుతాడు ఆయన. మరలా మనం నడవడానికి దేవుడు శక్తినిస్తాడు, ఆయన కోసం జీవించడానికి దేవుడు శక్తినిస్తాడు. ఈ కీర్తనకి ఒక వ్యక్తి పెట్టిన పేరేంటో తెలుసా? సియోనుకు ప్రయాణము చేసేవారి కీర్తన. ఎక్కడికి ప్రయాణం చేసేవాళ్ళు? మన హెడ్ క్వార్టర్స్ పేరేంటి? సియోను ప్రార్థనా మందిరం, కన్నవారి తోట, 3వ లైన్ కదా. ఈ సియోనుకు ప్రయాణం కాదు. ఏ సియోనుకు ప్రయాణం? మనం పరలోకపు యెరూషలేముకి ప్రయాణము చేసేవారి కీర్తన. పాస్పోర్ట్. ఒకవేళ పాస్పోర్ట్ లేకుండా నువ్వు ఎయిర్పోర్ట్లోనికి వెళ్తానంటే ఖచ్చితంగా 2 ప్రాంతాల్లో ఉంటావు. పాస్పోర్ట్ లేకుండా ఎయిర్పోర్ట్లోకి వెళ్తానంటే ఐదర్ జైల్ ఆర్ హాస్పిటల్. ఒకటి క్రైమ్ అన్నా అయి ఉండాలి, రెండవది నీ మానసికమైన స్థితి అయినా. సియోనుకి ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవునితో యుగయుగాలు ఉండబోయే దానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయాణంలో మన హృదయం, ఇతరులతో మన సంబంధాలు, ఈ విషయంలో నేను ఎలా ఉన్నాను? మనం ప్రయాణం చేయాలి, మనతో ఇంకొంతమందిని కూడా మనం తీసుకుని వెళ్ళాలి. మరలా చెప్తున్నాం, మనం ప్రయాణం చేయాలి, మనతో ఇంకొంతమందిని కూడా తీసుకుని వెళ్ళే జీవితాన్ని ప్రభువు మన అందరికీ అనుగ్రహించునుగాక. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.